ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించుకు తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సాగు చేసేందుకు సొంత స్థలం లేక ఆగిపోతుంటారు. వారందరి కోసమే కొన్నాళ్ల క్రితం హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు రకాల సాగు పద్ధతుల్ని మిళితం చేసి సింపోనిక్స్ పేరుతో కొత్త రకం సాగు విధానం రూపకల్పన చేశారు గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు ఈ కథనంలో చూద్దాం. పట్టణీకరణ పెరగటంతో రోజురోజుకి భూ విస్తీర్ణం తగ్గిపోతోంది. పంటలు పండించేందుకు నేల కొరత ఏర్పడుతోంది. అందుకే సాగుకు సాంకేతికత జోడించి వినూత్న దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు కొత్త రకం సాగుకు శ్రీకారం చుట్టారు. హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ సాగు విధానాల్ని మిళితం చేసి సింపోనిక్స్ పేరుతో ఓ ప్రాజెక్టు రూపొందించారు. రసాయనాలు లేకుండా తక్కువ నీళ్లతో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించడం ఈ విధానం ఉద్దేశం. ఈ వినూత్న సాగుపై శిక్షణ తీసుకుంటోన్న విద్యార్థులు కోకోపిట్ వినియోగించి ఆకుకూరలు పండిస్తున్నారు. కనిపిస్తోన్న ప్లాస్టిక్ గ్లాసుల్లో కోకోపిట్ వేసి అందులో కూరగాయ మొక్కల్ని నాటారు. ముందుగా పైపులకు రంధ్రాలు చేసి వాటిలో ఈ గ్లాసులు అమర్చారు. పోషకాలతో కూడిన నీటిని పైపుల ద్వారా పంపిస్తున్నారు. తద్వారా మొక్కలు పెరగటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీనికి 20,000 ఖర్చయిందని విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఫార్మింగ్ చేయలేరు, అలానే సాయిల్లో కల్టివేట్ చేయలేరు. వాళ్ళు ఇప్పుడు బయట మనకు దొరికాయి మొత్తం అన్ని కెమికల్స్ ఎక్కువ. అందుకని మేము వాళ్ళే గ్రో చేసుకునేలాగా, ఇప్పుడు సపోజ్ ఒక రూమ్ ఉందనుకోండి, ఆ రూమ్లోనే మన సింపోనిక్స్ అనేది పెట్టుకుంటే మనం అన్ని క్రాప్స్ని ఒకేసారి గ్రో చేసుకోవచ్చు. ఇవి మెట్రోపాలిటన్ సిటీస్లో మనం కావాలంటే విలేజెస్లో కూడా ఇప్పుడు సపోజ్ ఒక రూమ్ తీసుకుంటే దానిపైన స్టేరు ఒక్కొక్క స్టేర్స్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రాప్స్ని గ్రో చేసుకోవచ్చు. మనం జనరల్గా హైడ్రోఫోనిక్స్లో ఓన్లీ సింగిల్ స్ట్రక్చర్లో మాత్రమే, హారిజాంటల్ వెర్స్లో మాత్రమే మొక్కల్ని ఎక్కువగా గ్రో చేస్తుంటాం. కానీ అలా దీంట్లో 3 ఇంక్లూడ్స్ చేసుకుని హారిజాంటల్ ఫార్మింగ్, వర్టికల్ ఫార్మింగ్ అండ్ ఏరోఫోనిక్స్ని 3 ఇంక్లూడ్ చేసి ఒకే స్ట్రక్చర్లో బిల్డ్ చేసాం సార్. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్లాంట్స్ అనేవి ఇప్పుడు దాంట్లో హారిజాంటల్గా కాకుండా ఇలా వర్టికల్గా కూడా ఉన్న వాటిలో కూడా మనం ఎక్కువగా గ్రో చేసుకోవడానికి, ఎక్కువ ప్లాంట్స్ని ప్రొడక్షన్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. ప్రస్తుతం గోంగూర పండిస్తున్నామని, ఇలానే ఔషధ మొక్కలు, కూరగాయలు, ఆకుకూరల్ని సాగు చేసుకోవచ్చని చెబుతోంది ఈ విద్యార్థి. లైట్ వెలుతురు బట్టి మొక్క పెరుగుదలలో మార్పు ఉంటుందని వివరిస్తోంది. మా మెయిన్ ఏం వచ్చేసి డిఫరెంట్ లైట్ ఇంటెన్సిటీస్కి ప్లాంట్ డిఫరెంట్గా గ్రో అవుతుంది. సో పైన చూసినట్లయితే మేము ట్యూబ్ లైట్స్ పెట్టాము, కింద వైట్ లైట్ స్ట్రిప్స్ పెట్టాము, దాని కింద ఎల్లో కలర్ స్ట్రిప్స్ పెట్టాము. ఎల్లో కలర్ అనేది సన్లైట్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో డిఫరెంట్ లైట్ ఇంటెన్సిటీస్కి ప్లాంట్ డిఫరెంట్గా రెస్పాన్స్ అవ్వడం వల్ల మనం ఏ లైట్ ఇంటెన్సిటీస్కి ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది అని మేము మెయిన్ ఏం పెట్టుకొని ప్లాంట్ దేనికి రెస్పాన్స్ ఇస్తుందో అనేది మేము చూసి కన్క్లూడ్ చేస్తాము. కొన్ని దేశాల్లో కార్పొరేట్ సంస్థలు భారీ స్థాయిలో ఈ విధానం అమలు చేసి పంటలు పండించి విక్రయిస్తున్నాయి. దీన్ని మన అవసరాలకు తగ్గట్లుగా మార్చుకుని అందరం ఇళ్లల్లోనే పంటలు సాగు చేయొచ్చు అంటున్నారు ఈ విద్యార్థులు. కప్స్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. తక్కువ కాస్ట్లోనే మనకి ఎక్కువ క్వాంటిటీలో ఈ కప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడైతే ఏమైతే ప్లాంట్స్ మేము గ్రో చేసి ఉన్నామో అందులో మేమైతే సాయిల్ అయితే యూస్ చేయలేదు. ఆ సాయిల్ ప్లేస్లో కోకోపిట్ అనే పదార్థాన్ని యూస్ చేసాము. ఆ కోకోపిట్ ఎందుకు యూస్ చేసామంటే మనకి ప్లాంట్ మెయిన్గా సోర్స్ వచ్చేసి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకునేది సాయిల్. కానీ ఆ సాయిల్ ప్లేస్లో మేమైతే కోకోపిట్ యూస్ చేసామో దానివల్ల సాయిల్ మాయిశ్చర్ అనేది, లేదంటే ఆ మాయిశ్చర్ ఏదైతే ప్లాంట్ కావాలో అది రిటర్న్ అయి ఉంటుంది. దానివల్ల దాని మూలంగానే న్యూట్రియంట్స్ అనేవి ప్లాంట్స్ లోపలికి వెళ్తాయి. సో ఇక్కడ మేము కోకోపిటే కాదు, ఇంకా వేరే విధాలుగా మేము యూస్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే పర్లేట్ అనే పదార్థము, వర్మికులైట్, క్లే పెబుల్స్, ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అవి అన్నీ ఎందుకు అంటే కేవలం న్యూట్రియంట్స్ అనేవి లోపలికి వెళ్ళేలాగా, దానికి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట.
తినే కూరగాయల్ని ఇంట్లోనే స్వయంగా పండించుకునే అవకాశం కల్పించటమే ఈ ప్రయత్నం ప్రధాన ఉద్దేశమని అంటున్నారు కేఎల్ యూనివర్సిటీ వ్యవసాయ విభాగాధిపతి డాక్టర్ బాలకృష్ణ. వర్టికల్ ఫార్మింగ్ అంటే నిలువు అంచెల విధానంలో పంటలు సాగు చేస్తారు కాబట్టి స్థలం తక్కువగా ఉన్నా ఇబ్బంది రాదంటున్నారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా పూర్తిగా ఆర్గానిక్ న్యూట్రియంట్స్ని వాడి ప్రతిరోజు మనం వాడే కూరగాయలని ఆకుకూరల్ని మనం ఎలా పండించాలనే విషయం పైన మా పిల్లలు ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగిందండి. దీన్ని హైడ్రోఫోనిక్స్ ప్లస్ ఏరోఫోనిక్స్ కలిపి సింఫోనిక్స్ అనే ఒక పద్ధతి ద్వారా తయారు చేయడం జరిగింది. ఈరోజు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఇందులో మేము కూడా వ్యవసాయ కళాశాల కేఎల్ యూనివర్సిటీ తరపు నుంచి ఈ హైడ్రోఫోనిక్స్ విధానం పైన ఏరోఫోనిక్స్ విధానం పైన కంప్లీట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, చైనా, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఈ తరహా విధానాలతో పంటల సాగు జరుగుతోంది. ఈ విధానంలో నీటి ఖర్చు తక్కువ, నేల ద్వారా వచ్చే చీడపీడల బాధ తప్పుతుంది. కాబట్టి విస్తృతంగా అందుబాటులోకి రావాలని విద్యార్థులు కోరుతున్నారు.